శ్రీహరికోట నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీన విక్రమ్-1ని ప్రయోగించేందుకు ప్రణాళికలను రెడీ చేశారు. హైదరాబాద్కు చెందినటువంటి స్కై రూట్ సంస్థ. ఇది ఏరోస్పేస్ టెక్నాలజీస్ పైన కసరత్తు చేస్తున్నటువంటి సంస్థ. హైదరాబాద్ బేస్డ్గా ఉన్నటువంటి సంస్థ. ఒక స్టార్టప్గా మొదలయ్యి అనేక విధాలుగా సక్సెస్ రేట్ని ఈ రోదసి రంగంలో నమోదు చేసింది. ఇప్పుడు విక్రమ్-1 పేరిట ఈ స్కై రూట్ ఏరోస్పేస్ శ్రీహరికోట నుంచి తమ రాకెట్ను ప్రయోగించబోతుంది. ఇది కనుక సాధిస్తే దేశంలో తొలిసారి ఈ ఘనత సాధించినటువంటి ప్రైవేట్ సంస్థ అవుతుంది. ఆర్బిటల్ క్లాస్ 1 రాకెట్ విక్రమ్-1 త్వరలోనే నింగిలోకి ఎగరబోతోంది. ప్రణాళికల ప్రకారం 12వ తేదీకి వాతావరణం అనుకూలిస్తే కనుక 12వ తేదీన ప్రయోగిస్తారు. దీనికి ఈ ప్రాజెక్టుకి పేరు మిషన్ ఆగమన్ అనేటువంటి పేరు పెట్టారనమాట. సో శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరగబోతుంది. గతంలో కూడా 2022 నవంబర్లో విక్రమ్-S రాకెట్ ఉపకక్ష ప్రయోగం విజయవంతమైంది. ఉపకక్ష ప్రయోగం చేసిన తర్వాత స్కై రూట్ చేస్తున్నటువంటి ఇది 2వ ప్రయోగం. సో ఇక మీదట ఇది సక్సెస్ అయితే కనుక భారతదేశంలో ఇస్రో వర్సెస్ ప్రైవేట్ కంపెనీస్ శకం స్టార్ట్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు దేశంలో ఏరోస్పేస్ టెక్నాలజీ లేదా వీటిని ప్రయోగించడం అనేది ఒక ఇస్రో వల్లనే అయింది. ఎవరైనా ప్రైవేట్ ఉపగ్రహాలు తయారు చేసినా కానీ వాటిని ఇస్రో ద్వారానే ప్రయోగించినటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు స్వయంగా స్కై రూట్ సంస్థ రంగంలోకి దిగింది. ఇది సక్సెస్ సాధిస్తే కనుక ఈ రంగంలో పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా మార్గం సుగమం అవుతుంది. అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏరోస్పేస్ టెక్నాలజీస్కి కేంద్ర స్థానాలు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది.